హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో రైల్వే కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం జనరల్ అవేర్నెస్ నుంచి మనకి కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ మీద నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మస్ట్ అండ్ షుడ్గా ఈ వీడియోని చూడండి. భారత రాజ్యాంగం అనే టాపిక్ మీద నేను ఈ వీడియోలో క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో మనకి ఈ టాపిక్ మీద మనకి మ్యాక్సిమం ఒక 2-3 క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆర్పిఎఫ్ కోసం వారు మస్ట్ అండ్ షుడ్గా చూడండి. మీకు తెలిసిన వారు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో రైల్వే కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర మెటీరియల్ అయితే ఉందండి. సో జనరల్ అవేర్నెస్ అన్న టాపిక్ మీద మనకి 50 మార్క్స్ వస్తాయి కదా. ఈ మెటీరియల్ తీసుకున్నట్లయితే 50 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉన్నట్లే. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 8125642471. కేవలం 99 రూపీస్ అండి. సో మనం ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఐడియా ఆఫ్ ది preamble has been borrowed in the Indian Constitution from the Constitution of భారత రాజ్యాంగంలో ప్రవేశిక యొక్క ఆలోచనను రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి ఫ్రాన్స్ అండ్ ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి కెనడా. సో ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఆలోచన మన అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం నుండి తీసుకుని ఈ యొక్క ఆలోచన అనేది మనకు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి? సో మనకి ఆప్షన్ ఏ 396 అండ్ ఆప్షన్ బి ఇస్ ద 399, ఆప్షన్ సి ఇస్ ద 395, ఆప్షన్ డి ఇస్ ద 398. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద 395. మనము ఇది ప్రపంచం మొత్తం చూసుకున్నట్లయితే పొడవైన లిఖిత రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. దీంట్లో 22 భాగాలు అండ్ 448 వ్యాసాలు అండ్ 12 షెడ్యూలు మరియు 100 సవరణలు అయితే ఉన్నాయి అన్నమాట భారత రాజ్యాంగంలో. సో నెక్స్ట్ వచ్చేసరికి హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ అండ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? సి రాజగోపాలాచారి అండ్ బి జవహర్లాల్ నెహ్రూ అండ్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ డి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ఇక్కడ క్వశ్చన్ చెప్తున్నప్పుడు మీరు గెస్ కూడా చేయొచ్చు. అందరికి తెలిసిందే. అబ్సల్యూట్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 1947 ఆగస్ట్ 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా అండ్ రాజ్యాంగ సలహాదారుడిగా 6 మెంబర్స్తో కమిటీని నియమించారనమాట. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 26th January 1950 అండ్ 6th November 1948 అండ్ 15th August 1947 అండ్ డి 26th November 1948. ఏ 26th January 1950 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దీన్ని రాజ్యాంగ సభ 1940 నవంబర్ 26న ఆమోదించింది అనమాట. ద డిజైన్ ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఇన్. భారత రాజ్యాంగ సభ జాతీయ జెండా రూపకల్పనను ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఏ జూలై 1948 అండ్ బి జూలై 1950 అండ్ సి ఆగస్ట్ 1947, డి జూలై 1947. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద సో మనకి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జూలై 1947 అనమాట. 22 జూలై 1947. సో మనకి స్వతంత్రానికి ముందు ఒక నెల ముందు ఇలా డిజైన్ చేస్తారనమాట జెండా సంబంధించి. సో జూలై 1947, 22 జూలై 1947 అన్నమాట. సో ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ వాస్. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో చేర్చబడిన సభ్యుల సంఖ్య 13, 11, 7, 9. 13, 11, 7, 9. సో ఆన్సర్ ఇస్ ద సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 7. సో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. కింది వారిలో భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? సో ఈ క్వశ్చన్ ఆప్షన్ లేకుండానే చెప్పేయచ్చు. సో ఆప్షన్ ఏ వల్లభాయ్
పటేల్ అండ్ బి. మహాత్మా గాంధీ అండ్ సి. జవహర్లాల్ నెహ్రూ అండ్ డి. బిఆర్ అంబేద్కర్. సో ఆన్సర్ గెస్ చేసే ఉంటారు ఈ పాటికి మీరు. సో డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ అండర్ ది. భారత రాజ్యాంగ సభను ఈ కింద ఏర్పాటు చేశారు. క్రిప్స్ ప్రపోజల్స్ అండ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ సి. సిమోన్ కమిషన్ ప్రపోజల్స్ అండ్ డి. మౌంట్ బటన్ ప్లాన్. క్రిప్స్ ప్రతిపాదనలు అండ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ సైమన్ కమిషన్ ప్రతిపాదనలు అండ్ మౌంట్ బటన్ ప్లాన్ అనమాట. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి భారత రాజ్యాంగ సభ ఎన్నికైందనమాట. భారతదేశంలో ఇంకా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు భారతీయ నాయకులు మరియు యునైటెడ్ కింగ్డమ్ నుండి భారతదేశానికి 1946 క్యాబినెట్ మిషన్ సభ్యుల మధ్య జరిగిన చర్చల తర్వాత రాజ్యాంగ సభ అనేది ఏర్పాటు చేయబడింది అనమాట. సో మనకి బి క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ బికాస్ భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం ఎందుకంటే ఆప్షన్ ఏ ఇట్ ఈజ్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ, బి ఆల్ ఆఫ్ దీస్ ఇట్ ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఆప్షన్ డి ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఎలక్టెడ్ ఫర్ ఏ డెఫినెట్ పీరియడ్, ఆప్షన్ ఏ ఇది పార్లమెంట్ ప్రజాస్వామ్యం, బి ఇవన్నీ, సి ఇది ప్రజాస్వామ్య దేశం, డి రాష్ట్ర అధిపతి ఒక నిర్దిష్ట కాలానికి ఎన్నుకోబడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ డి రాష్ట్రపతి ఒక నిర్దిష్ట కాలానికి ఎన్నుకోబడతారు. భారతదేశం అనేది తన అత్యున్నత అధిపతిని ఎన్నుకుంటుంది కాబట్టి భారతదేశం ఒక గణతంత్ర రాజ్యాంగం. గణతంత్రం యొక్క వర్తించే నిర్వచనం కారణంగా దీన్ని గణతంత్ర రాజ్యం అని పిలుస్తారు. అండ్ ప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహించే ప్రజల తరపున వ్యవహరించడానికి అర్హులైన ప్రభుత్వ రూపం అన్నమాట మన గణతంత్ర రాజ్యం అంటే. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్స్ ఇండియా యాస్. భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఈ విధంగా వర్ణిస్తుంది. యూకేసీ ఫెడరల్ అండ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండ్ సి ఏ ఫెడరేషన్, డి యూనిటరీ, ఏ పాక్షిక సమాఖ్య, బి రాష్ట్రాల యూనియన్, సి సమాఖ్య, డి ఏకీకృత. ఆన్సర్ ఇస్ ద సో యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాష్ట్రాల యూనియన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం మనం భారతదేశం అంటే భారత్ అనమాట. రాష్ట్రాల యూనియన్ అని పేర్కొంది. భారతదేశ భూభాగంలో ఇవి ఉంటాయి: రాష్ట్రాలు, భూభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు స్వాధీనం చేసుకునే ఏదైనా భూభాగం. సో ఆన్సర్ ఈజ్ ద బి రాష్ట్రాల యూనియన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్లో ఇలాంటి టాపిక్స్ మీద మనం వీడియోలు చేస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.